వెల్కమ్ టు మెగా9 టీవీ. భారత వైమానిక దళం చరిత్రలో చెరగని ముద్ర వేసిన ఫైటర్ జెట్ MiG-21 62 సంవత్సరాల సుదీర్ఘ సేవల తర్వాత రిటైర్ కాబోతున్నది. భారత గగనతలంలో శత్రువుకు సింహ స్వప్నంగా నిలిచిన ఈ యుద్ధ విమానం ఇప్పుడు వీడ్కోలుకు సిద్ధమవుతోంది. 1960-1970 కాలంలోనే శత్రు దేశాలకు వణుకు పుట్టించిన MiG-21 ఫైటర్ జెట్ ఇకపై మాయమవబోతోంది. MiG-21 విమానాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు భారత వైమానిక దళం కీలక ప్రకటన చేసింది. ఇంతకీ MiG-21 ని ఏ ఫైటర్ జెట్ తో రిప్లేస్ చేయబోతుంది? మరి వాట్ ది స్టోరీ? భారత వైమానిక దళంలో కీలక పాత్ర పోషిస్తూ సుదీర్ఘ కాలం పాటు సేవలందించిన సూపర్ సోనిక్ యుద్ధ విమానం MiG-21 ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోనుంది. రక్షణ శాఖ వర్గాల సమాచారం ప్రకారం సుమారు 62 సంవత్సరాల పాటు సేవలందించిన MiG-21కి 2025 సెప్టెంబర్ 19న చండీగఢ్ ఎయిర్ బేస్ లో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో అధికారికంగా వీడ్కోలు పలకనున్నారు. ఈ కార్యక్రమంలో వైమానిక దళ అధికారులు, MiG-21 పైలట్లు, పలువురు మాజీ యుద్ధవీరులు పాల్గొనే అవకాశం ఉంది. 1963లో భారత వైమానిక దళంలో తొలిసారిగా MiG-21 చేరింది. అప్పటి నుంచి ప్రతి పెద్ద యుద్ధం ఆపరేషన్లో భాగమైంది. 1965లో పాకిస్తాన్తో యుద్ధం, 1971లో బంగ్లాదేశ్ విముక్తి సంగ్రామం, 1999లో కార్గిల్ యుద్ధం, 2019లో బాల్కోట్ ఎయిర్ స్ట్రైక్లో ఈ యుద్ధ విమానం తన సత్తా చాటింది. MiG-21 భారత వైమానిక దళంలో చేరిన మొదటి సూపర్ సోనిక్ యుద్ధ విమానం. 1960-70 దశకంలో భారత్కు సాంకేతికత ఆధిపత్యాన్ని అందించింది. ఒక సమయంలో భారత్ వద్ద MiG-21 కుటుంబానికి చెందిన 850కి పైగా విమానాలు ఉండగా వీటిలో 600కు పైగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ భారత్లోనే తయారు చేసింది. అయితే తర్వాతి సంవత్సరాల్లో సాంకేతికంగా పాతపడిన MiG-21 విమానాలు పలు ప్రమాదాలకు కారణం కావడంతో ఈ పైలట్ జెట్ ఫ్లయింగ్ కాపిన్ అనే అపముద్ర మూటగట్టుకోవాల్సి వచ్చింది. అనేక మంది పైలట్లు ఈ విమానాన్ని నడుపుతూ ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ ఈ విమానం అనేక పైలట్లకు శిక్షణ, యుద్ధానుభవంలో కీలక భాగంగా నిలిచింది. ప్రస్తుతం MiG-21 స్థానంలో స్వదేశీ తేజస్ MK-1A విమానాలు క్రమంగా చేరనున్నాయి. అయితే తేజస్ విమానాల డెలివరీలో జాప్యం కారణంగా MiG-21 అనేక పర్యాయాలు కొనసాగించక తప్పలేదు. ఈ విమానానికి వీడ్కోలు పలకటంతో వైమానిక దళంలో యుద్ధ స్క్వాడ్రన్ల సంఖ్య కేవలం 29కి పడిపోతుంది. ఇది గత కొన్ని దశాబ్దాలలో అత్యల్పం. ఇంత సుదీర్ఘకాలం భారత వైమానిక దళంలో సేవలందించిన యుద్ధ విమానం మరేది లేదు. ఇది IAF చరిత్రలో 2 వంతుల కాలంగా లెక్కించవచ్చు. ప్రతి పైలట్ కెరీర్లో ఒక భాగంగా నిలిచింది. చండీగఢ్ ఎయిర్ బేస్లో జరిగే వీడ్కోలు కార్యక్రమంలో MiG-21 ఫ్లై పాస్ట్ స్టాటిక్ డిస్ప్లే కూడా ఉంటుందని సమాచారం. ఈ యుద్ధ విమానం భారత సైనిక చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. MiG-21 ఇక ఆకాశంలో ఎగరకపోయినా దాని కథలు భారతదేశ ధైర్యం సాహసాలను చాటడంతో పాటు సాంకేతిక పురోగతిని రాబోయే తరాలకు గుర్తు చేస్తాయనడంలో సందేహం లేదు.